ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. Many more happy returns of the day, my dear friend Jack. Thank you, Tridev. Happy birthday to you. Happy birthday to you. Cake cut che, Jack. థ్యాంక్స్. మనిద్దరమే ఉండటం వల్ల నీ బర్త్డేని పార్టీ లేకుండా చిన్నగా సెలబ్రేట్ చేశాను జాక్. ఎలా ఉంది? నేను బర్త్డే సెలబ్రేషన్స్ పెద్దగా పట్టించుకుని త్రిదేవ్. నువ్వు గిఫ్ట్ ఇస్తానన్నావు కదా, ఏమైంది? నేను గిఫ్ట్ ఏం మర్చిపోలేదు ఫ్రెండ్. నీ గిఫ్ట్ రెడీగానే ఉంది. దానికి తగ్గ ప్లాన్ నేను ఆల్రెడీ వేశాను. ఈరోజు రాత్రికి నీ గిఫ్ట్ నీకు అందుతుంది. ఈరోజు ఖచ్చితంగా నీ కోరిక తీరుతుంది. నీ దగ్గరికి ఎలాగైనా శ్రీవల్లిని తీసుకొస్తాను. థ్యాంక్ యూ. నువ్వు నా మీద కేసు లేకుండా పెద్ద హెల్ప్ చేస్తున్నావు. నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలి. శ్రీవల్లితో నా కోరిక తీరిన మరుక్షణమే నా దగ్గర ఉన్న ఎవిడెన్స్ ఫైల్స్ అన్ని మార్చేసి పాప చనిపోవడానికి నీకు ఏ సంబంధం లేదని రిపోర్ట్ పంపించేస్తాను. ఇక నువ్వు ఎప్పటికీ ఈ కేసు గురించి భయపడాల్సిన అవసరం లేకుండా చేస్తాను. వన్ సెకండ్. థ్యాంక్ యూ మై ఫ్రెండ్. నేను వెళ్ళి శ్రీవల్లిని తీసుకొచ్చే ప్లాన్ ఎగ్జిక్యూట్ చేస్తాను. ఓకే ఓకే, బాయ్. నోను, రేపు మార్నింగ్ నాకు కోర్టు హియరింగ్ ఉంది. మార్నింగ్ కలవడం కుదరదు, ఈవినింగ్ కలుద్దాం. ఓకే, ఉంటాను. హాయ్, నా పేరు త్రిదేవ్ మేడం. కూర్చోండి. చెప్పండి, మీరే పని మీద వచ్చారు? మీ కేసేంటి? విడాకులు. విడాకుల కేసా? ఓకే ఓకే. మీ పెళ్ళై 1 year అయిందా? 1 year అయిన తర్వాతే విడాకులకి అప్లై చేయొచ్చు. అయింది మేడం. ఓకే, మీ ప్రాబ్లం ఏంటి? ఎందుకు మీ భార్యకి విడాకులు ఇవ్వాలనుకుంటున్నారు? మేడం, నేను నా భార్యకి విడాకులు ఇవ్వటానికి మీ దగ్గరికి రాలేదు. మరెందుకొచ్చారు? నా భార్య నాకు విడాకుల నోటీస్ పంపించింది. మీ తరపున మీ భార్యకి అగైనెస్ట్గా నేను కేసు వాదించాలా? అది కాదు మేడం, మీరు నా భార్య తరఫున కేసు వాదిస్తూ నాకు డివోర్స్ నోటీస్ పంపించారు. వాట్? అవును, నేను మీ క్లయింట్ శ్రీవల్లి భర్త త్రిదేవుని. ఐ సీ. మీరు నా దగ్గరికి ఎందుకు వచ్చారు? నేను విడాకులు కోరుకోవట్లేదండి. జీవితాంతం శ్రీవల్లితో కలిసి ఉండాలని కోరుకుంటున్నాను. ఆ విషయం నాకు కాదు, మీ భార్యకి చెప్పండి. చెప్పాను, కానీ తను ఒప్పుకోవడం లేదు. సారీ, ఈ విషయంలో మీకు హెల్ప్ చేయలేను. మీ భార్య విడాకులు కావాలని ఖచ్చితంగా చెప్పారు, అందుకే ఆ నోటీసు పంపించాను. ఇన్ని రోజులు నా భార్య నేను మంచిగా చూసుకోలేదు. కొన్ని తప్పులు చేశాను, కానీ ఇప్పుడు రియలైజ్ అయి మారిపోయాను. ఇక నుండి తనతో మంచిగా కలిసి బతకాలనుకుంటున్నాను. కానీ తను మాత్రం నేను చెప్పినా, వాళ్ళ అమ్మా నాన్న నచ్చ చెప్పినా నాతో కలిసి బతకనని ఖచ్చితంగా చెప్పేసి ఇప్పుడు తను నాతో ఉండటానికి ఇష్టపడట్లేదు అంటుంది. తను అంతలా చెప్పాక నేను చేసేది కూడా ఏం లేదు. నేను నా భార్య అభిప్రాయాల్ని, నిర్ణయాల్ని గౌరవించాలి అనుకుంటున్నాను. అందుకే తనతో నాకు విడాకులు ఇష్టం లేకపోయినా కూడా నేను తన నిర్ణయాన్ని గౌరవించి విడాకులకి ఒప్పుకుంటున్నాను. తన ఇష్ట ప్రకారమే నేను కూడా విడాకులు ఇచ్చేస్తాను. అవునా? ఒక్క నిమిషం. శ్రీవల్లి గారు, బిజీగా ఉన్నారా? ఒక్క నిమిషం మాట్లాడవచ్చా? చెప్పండి మేడం. మీ హస్బెండ్ మీకు విడాకులు ఇవ్వటానికి ఒప్పుకున్నారు. అవును. మీరిద్దరూ సాయంత్రం కలిసి వస్తే ఫైనల్గా కౌన్సిలింగ్ ఇస్తాను. అది పూర్తయిన తర్వాత విడాకుల ప్రాసెస్ మొదలు పెట్టేస్తాను. సరే మేడం. ఓకే, ఉంటాను. తను నాకు విడాకులు ఇవ్వాలనుకున్న నిర్ణయాన్ని మార్చుకుంటే బాగుండేది. నాకు తనతో కలిసి ఉండాలనుంది. మీరు బాధపడకండి. కౌన్సిలింగ్ చేసే టైంలో భార్యాభర్తల సంబంధం గొప్పతనం గురించి నేను చెప్తాను. అప్పుడు తను నిర్ణయం మార్చుకుంటుందేమో చూద్దాం. ఏదైనా కౌన్సిలింగ్ తర్వాత డిసైడ్ చేద్దాం. అలాగే మేడం, ఇక నేను బయలుదేరతాను. సాయంత్రం మళ్ళీ మీరు శ్రీవల్లికి కాల్ చేయకండి. తనని నేనే మీ దగ్గర తీసుకొస్తాను. అలాగే.
ఎస్, నా ప్లాన్ సక్సెస్ అయింది. అలాంటి వాడితో జీవితం పంచుకోవటానికి నా మనసు ఒప్పుకోదు. డివోర్స్ విషయంలో నేను ఆల్రెడీ ఒక నిర్ణయం తీసుకున్నాను. నా నిర్ణయాన్ని ఇక నేను మార్చుకోను. అది ఫిక్స్, అది ఫిక్స్, అది ఫిక్స్, అది ఫిక్స్. దయచేసి మీరు నన్ను ఇంకేం అడగండి ప్లీజ్. కాదు కూడదు అంటే నేను చావనైనా చేస్తానేమో కానీ వాడితో మాత్రం కలిసి బతకలేను, బతకను కూడా. అల్లుడు గారి మాటల్ని బట్టి చూస్తే శ్రీవల్లి త్రిదేవ్ని చాలా బాధ పెట్టిందని అర్థం అవుతుంది. అల్లుడు గారి ఇల్లరికం వచ్చారని శ్రీవల్లి తన్ని తక్కువ చేసి మాట్లాడిందా? జరుగుతున్న దాన్ని బట్టి చూస్తుంటే నిజం అనిపిస్తోంది. త్రిదేవ్ నిజంగా చాలా గొప్ప మనిషి. ఇన్ని రోజులు శ్రీవల్లి తన్ని ఇన్ని రకాల మాటలంటూ అవమానిస్తున్నా కూడా తన మనసులో తానే బాధపడి కుమిలిపోయాడే కానీ మాతో చెప్పలేదు. నా కూతుర్లో తప్పు పెట్టుకుని నేను అల్లుడికి సర్ది చెప్పాలని చూడటం ఎంతవరకు కరెక్ట్? త్రిదేవ్కి కూడా ఎంతవరకు ఓపికంటుంది? శ్రీవల్లి చేసే పనులకి సహనం నశించిపోతుంది. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు వాళ్ళిద్దరినీ కలపడానికి ఎటువంటి దారి కనిపించడం లేదు. భగవంతుడా, పెళ్ళైన సంవత్సరంలోపే వీళ్ళ వైవాహిక జీవితం ముగిసిపోతుంది. నానమ్మా, ఏంటన్నా? మావయ్య బ్యాడ్ బాయ్ అని, పెద్ద విలన్ అని అత్తయ్య నాతో చెప్పింది. మావయ్య ఏం బ్యాడ్ బాయ్ కాదు నాన్న, చాలా మంచివాడు. మీ అత్తయ్యకి మావయ్య మీద కోపం ఉండడంతో అలా తన గురించి నీకు అబద్ధాలు చెప్పింది. లేదు నానమ్మా, నిజంగానే మావయ్య చాలా బ్యాడ్ పర్సన్. ఎన్నో బ్యాడ్ పనులు చేశాడు. అసలు మావయ్య లాంటి చెడ్డవాళ్ళని తీసుకెళ్లి పోలీసులకు పట్టించాలి. నవీన్, ఏం మాట్లాడుతున్నావు? మావయ్య గురించి అలా అనకూడదు నాన్న, తప్పు. ఒకరి గురించి ఏం తెలియకుండా అలా నిందించడం కరెక్ట్ కాదమ్మా. నువ్వు ఒకసారి కిడ్నాప్ అయినప్పుడు మీ మావయ్య కదా నిన్ను తిరిగి ఇంటికి తీసుకొచ్చింది, అవునా కాదా? అవునానమ్మా. మరి మావయ్య చెడ్డవాడని ఎలా అనుకుంటావు చెప్పు? శ్రీవల్లత్తయ్యకి మావయ్య అంటే ఇష్టం లేదు. నువ్వు చిన్నపిల్లాడివి, ఇవన్నీ నీకు అర్థం కావు. ఇంకెప్పుడు అత్తయ్య చెప్పే అబద్ధాలు నమ్మకు. లేదు నానమ్మా, అత్తయ్య చెప్పింది అబద్ధం కాదు, నిజం. ఏంట్రా శ్రీవల్లిలాగే మొండిగా మాట్లాడుతున్నావు? తను నిన్ను కూడా పొల్యూట్ చేసిందా? నానమ్మ, మనం ఒక పందెం వేసుకుందామా? పందెమా? అవును, పందెమే. నేను మావయ్య బ్యాడ్ పర్సన్ అని బెట్ కడతాను, నువ్వు తను గుడ్ పర్సన్ అని బెట్ కడతావా? నువ్వు బెట్ వేస్తే మాత్రం ఓడిపోతావు. నా అల్లుడు బంగారంరా, నువ్వే ఓడిపోతావు, చూస్తూ ఉండు. నేనైతే పందానికి రెడీ. అయితే ఓకే నానమ్మా. పందెంలో నువ్వు ఓడిపోతే నాకు 100 చాక్లెట్స్ కొనాలి. అలాగేరా. మొదట నువ్వు మావయ్య మంచి పర్సన్ అని నిరూపించాలి. మంచివాడని ఎలా నిరూపించాలరా? నేను చెప్తున్నాను కదా, త్రిదేవ్ చాలా మంచివాడని. అలా చెప్తే కుదరదు కదా, ఏదైనా ప్రూఫ్ కావాలి. సర్లే, నా దగ్గర ప్రూఫ్స్ ఏం లేవు కానీ త్రిదేవ్ చెడ్డవాడని నువ్వెలా నిరూపిస్తావు? నిరూపించు. నీ దగ్గర ప్రూఫ్స్ ఏమున్నాయో చూపించు. నేను ఈ ఫోన్ ద్వారా నిరూపిస్తాను, ఇందులో ప్రూఫ్ ఉంది. ఫోన్ ద్వారానా? అవును, నైట్ మావయ్య ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతుంటే మొత్తం వీడియో షూట్ చేశాను. అది చూస్తే నీకే తెలుస్తుంది మావయ్య ఎంత పెద్ద విలనో. ఇదిగో ఈ వీడియో చూడనానమ్మా. అక్క, నీకు ఆవేశం తప్ప ఆలోచన ఎంత మాత్రమూ లేదు. అదే నాకు ప్లస్ అయింది. బావని ఆ లడ్డూగాడు కోదండరామయ్య కలిసి చంపారనగానే నువ్వు గుడ్డిగా నమ్మేశావు. నీ మొగుడిని నేనే చంపానని తెలిస్తే ఎలా తట్టుకుంటావో. దానివల్ల శ్రీవల్లికి కోదండరామయ్యకి మధ్య విభేదాలు సృష్టించాను. ఇక శ్రీవల్లిని కూడా జాక్ అప్పగిస్తే అన్ని ప్రాబ్లమ్స్ ఒకేసారి తీరిపోతాయి.
వదినా ఈ టైం కన్నా ఇంటికి వచ్చేస్తాడు కదా ఇంకా రాలేదేంటి? ఈరోజు ఆఫీస్లో ఏదో కొత్త ప్రాజెక్ట్ ప్రెజెంటేషన్ ఉందంట. రావడానికి లేట్ అవుతుందని ఫోన్ చేసి చెప్పారు. అవునా? అవును, నవీన్ గడ అమ్మతో వెళ్ళాక మళ్ళీ ఫోన్ ఏమైనా చేశాడా? వాడు నానమ్మ దగ్గరికి వెళ్ళాక ఈ అమ్మ అసలు గుర్తే రాదు శ్రీవల్లి. అక్కడే ఆగిపోయేవంటి త్రిదేవ్, లోపలికి రా. ఇక్కడికి ఎందుకు వచ్చావు? శ్రీవల్లి, మీ ఇద్దరి మధ్య భేదాభిప్రాయాలు మనస్పర్ధలు ఎన్నున్నా కానీ ఇంటల్లుడొచ్చినప్పుడు మర్యాదగా చూసుకోవడం మా బాధ్యత. నువ్వు తనని అవమానించేలా మాట్లాడకు. కూర్చో త్రిదేవ్, నేను వెళ్ళి టీ తీసుకొస్తాను. అక్క నాకిప్పుడేం వద్దు. నేను శ్రీవల్లితో మాట్లాడదామని వచ్చాను. నాతో ఏం మాట్లాడాలి? అదే శ్రీవల్లి, కౌన్సిలింగ్ ఉందని లాయర్ గారు చెప్పారు. అక్కడికి వెళ్ళాలి కదా. ఆ విషయం నాకు కూడా తెలుసు. నిన్నొస్తానులే కానీ నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు. కౌన్సిలింగ్ అంటే ఇద్దరు కలిసి అటెండ్ అయ్యేది. అందుకే మన ఇద్దరిని కలిసి రమ్మన్నారు. నిజమే, కౌన్సిలింగ్ అంటే లాయర్ దగ్గరికి ఇద్దరం కలిసి వెళ్ళాలి. అంతేకాని లాయర్ ఆఫీస్ వరకు ఇద్దరు కలిసి జర్నీ చేయాల్సిన అవసరం లేదు. నేను కరెక్ట్ టైంకి అక్కడికి వచ్చేస్తాను, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు. ఏంటి శ్రీవల్లి, కనీసం నాతో కలిసి జర్నీ చేయడానికి కూడా నీకు ఇష్టం లేదా? ఇంత డైరెక్ట్గా చెప్తున్నా నీకు అర్థం కావట్లేదా? శ్రీవల్లి నాతో రానంటుంది. ఇప్పుడెలా? నేను ఆల్రెడీ దీన్ని జాక్ దగ్గర తీసుకొస్తానని మాటిచ్చాను. వాడు ఆల్రెడీ దీనికోసం వెయిట్ చేస్తూ కలలు కంటూ ఉంటాడు. చివరి నిమిషంలో నా ప్లాన్ ఫెయిల్ అయ్యేలా ఉందే. ఫెయిల్ అవ్వనివ్వకూడదు. దీన్ని ఎలాగైనా ఇప్పుడు తీసుకెళ్ళాలి. చెప్పింది వినపలేదా? ఇంకా అలా చూస్తూ ఉంటావేంటి? వెళ్ళు. శ్రీవల్లి, ఇంతకాలం మనం కలిసి జర్నీ చేశాము. నేను చేసిన తప్పులకి క్షమాపణ కూడా చెప్పాను కదా. నువ్వు చేసినవన్నీ క్షమించరాని తప్పులు. ఎన్ని రోజులు అసలు నేనెందుకు భరించానని ఇప్పుడు చాలా బాధపడుతున్నాను. అప్పుడే నిర్ణయం తీసుకుని ఉండుంటే చాలా బాగుండేది. నన్ను అన్ని విధాలుగా భరించావు. ఇప్పుడు నేను మారిపోయాను. నిన్ను మంచిగా చూసుకుంటానంటే నువ్వెందుకు నన్ను నమ్మట్లేదు శ్రీవల్లి? ఈ ఒక్కసారి నువ్వు నన్ను నమ్మితే నువ్వు లైఫ్ లాంగ్ సంతోషంగా ఉండేలా నేను నిన్ను చూసుకుంటాను. ఇట్స్ మై ప్రామిస్. ప్రామిస్ అనే పదానికే విలువ తెలియని మనిషివి నువ్వు. నువ్వు నా లైఫ్లో ఉంటే నాకు అసలు సంతోషమే ఉండదు. నువ్వు లేకపోతేనే నేను చాలా హ్యాపీగా ఉంటాను. నాకైతే నిన్ను వదులుకోవడం ఇప్పటికీ ఇష్టం లేదు. కానీ నువ్వు నాతో ఉండటానికి ఇష్టపడటం లేదు. సరే, అది నీ ఇష్టం. నీ ఇష్టాన్ని సంతోషాన్ని నేను కాదన్ను. కనీసం ఈ చివరిసారైనా మనిద్దరం కలిసి వెళ్ళలేమా? ఇది నీ భర్తగా నా చివరి కోరిక అనుకుని రావచ్చు కదా. చివరిసారిగా నీ కార్ డ్రైవర్గా రావటానికి నాకు అవకాశం ఇవ్వు శ్రీవల్లి. శ్రీవల్లి, తన అంతలా బ్రతిమాలుతుంటే కాదనడం బాలేదు. తర్వాత ఎలాగో మీరిద్దరూ కలిసి అవకాశం లేదు కదా. ఈ ఒక్కసారే కదా, వెళ్ళిరామ్మా. రేపటి నుంచి ఈ దరిద్రం వదిలిపోతుంది. ఇదే చివరిసారి. వీడు నేను తనతో వచ్చే వరకు ఎలాగూ కదిలేటట్టు కనబడట్లేదు. వెళ్దా. సరే పద. దిగు శ్రీవల్లి. లాయర్ ఆఫీస్కి తీసుకెళ్లకుండా ఇక్కడికి తీసుకొచ్చావేంటి?
కోపడుకు శ్రీవల్లి, లాయర్ గారు ఇక్కడికే వస్తా అన్నారు. ఇక్కడికి వస్తా అన్నారా? అవును, ఒకసారి ఫోన్ చేసి మనం వచ్చేసామని చెప్తాను. హలో త్రిదేవ్. లాయర్ గారు, మీరు చెప్పిన ప్లేస్లోనే మేము వెయిట్ చేస్తున్నాం. మీరు ఇంకా రాలేదేంటి? శ్రీవల్లిని తీసుకొచ్చావా? శ్రీవల్లిని కూడా తీసుకొచ్చాను. ఓకే, 5 నిమిషాల్లో అక్కడ ఉంటాను. జాక్, వచ్చావా? శ్రీవల్లి, ఇతను నా బెస్ట్ ఫ్రెండ్ జాక్. ఇతను మన ఇంటికి కూడా వచ్చాడు. మొన్న బేకరీ దగ్గర కలిశాను కదా శ్రీవల్లి, గుర్తుపట్టలేదా? లాయర్ గారు రావడానికి ఇంకా ఎంత టైం పడుతుంది? ప్రస్తుతానికి ఈయనే మన లాయర్. ఏంటి నువ్వు మాట్లాడేది? ఇంకా నీకు అర్థం కావట్లేదా? మనం ఇక్కడికి వచ్చింది లాయర్ని కలవడానికి కాదు. మరి నిన్ను నాకు అప్పగించడానికి తీసుకొచ్చాడు. అంటే ఏంటి నీ ఉద్దేశం? చెప్తాను, తినబోతూ రుచెందుకు? 2 నిమిషాల్లో నీకంతా అర్థమైపోతుంది. నువ్వేదో ప్లాన్ చేసావని నాకు అర్థమైంది. నువ్వు ఎంత మోసగాడివో తెలుసు కూడా అనవసరంగా నీతో వచ్చాను. ఛ! నువ్వెక్కడ రావోనని నేను చాలా టెన్షన్ పడ్డాను, కానీ వచ్చినందుకు థ్యాంక్స్. ఛీ! ఈ మోసగాడి వల్ల చివరిసారిగా నీకొక చెడు జరుగుతుంది, నీ వల్ల నాకొక మంచి జరుగుతుంది. ఆ చెడేంటో మంచేంటో అసలు ఏం జరుగుతుందనేది అర్థం కావట్లేదు కదా. చెప్తాను విను. అమెరికా హాస్పిటల్లో నా వల్ల చనిపోయిన పాప కేసు మళ్ళీ రీఓపెన్ చేసి ఇన్వెస్టిగేట్ చేసి పాప చావుకి నేనే కారణమని ఎవిడెన్సెస్ కూడా సంపాదించారు. ఆ కేసుకి ఇన్ఛార్జ్ ఈయనే. నేనే ఇంటర్పోల్ ఆఫీసర్ జాక్ని. ఈయన నన్ను అరెస్ట్ చేసి అబ్రాడ్ తీసుకెళ్ళడానికి వచ్చిన సిఓపి. మరి నేను ఇంకా ఎందుకు అరెస్ట్ చేయలేదు? చేద్దామని ఇంటి వరకు వచ్చాడు, కానీ నేను రిక్వెస్ట్ చేసి నన్ను ఈ కేసు నుంచి బయటపడేయమని అడిగాను. అప్పుడే ఈయన కళ్ళు నీ మీద పడ్డాయి. నీ భార్యను నాకు అప్పచెప్తే నేను ఈ కేసుని కొట్టేస్తాను అన్నాడు. నేను ఓకే అన్నాను. నువ్వు నన్ను కనీసం టచ్ కూడా చేయనివ్వడం లేదు. కనీసం జాక్కైనా ఉపయోగపడితే నాకంతకంటే సంతోషం ఏముంటుంది చెప్పు? రేయ్, నువ్వు అసలు మొగుడువా, బ్రోకర్వా? నువ్వు నీచుడివని తెలుసు కానీ మరి ఇంతగా దిగజారిపోయి నికృష్టుడివని తెలీదు. శ్రీవల్లి, నేను నా స్వార్థం కోసం, నాకున్న ప్రాబ్లమ్స్ నుంచి బయటపడడం కోసం బ్రోకరే కాదు, అంతకంటే నీచమైన పని ఏదైనా ఉంటే దానికి కూడా సిద్ధపడతాను.
ఇప్పుడు నువ్వు జాక్ కస్టడీలో ఉన్నావు. అనవసరంగా ఆవేశపడకుండా అతనికి లొంగిపో. పద రా. ఆడదాని శీలానికి విలువివ్వని నీలాంటి రాక్షసుని శిక్షించే తీరుతాను. వద్దు.